ఏమేమి తెలుసుకున్నాం? వాట్ ఈస్ సిమెంట్, వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సిమెంట్ విత్ కంపోజిషన్, నెక్స్ట్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిమెంట్, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమెంట్స్, ప్రాపర్టీస్ ఆఫ్ సిమెంట్స్, లాస్ట్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ సిమెంట్. ఇప్పుడు అంతా లాస్ట్ కంప్లీట్ అయిపోయింది. మధ్యలో ఆపేసామా? అప్లికేషన్స్ వరకు అయిపోయింది. నెక్స్ట్ మెటీరియల్ అయితే సో అగ్రిగేట్ అంటే ఏంటి అంటే కాంక్రీట్ మిక్స్ చేసేటప్పుడు కాంక్రీట్ మిక్సర్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తారు? సిమెంట్, వాటర్, శాండ్తో పాటు చిప్స్ అనుకుంటాయి. వాటిని అగ్రిగేట్స్ అంటారు. గ్రాన్యూల్స్ ఏదైతే గ్రావెల్ కంకర అంటారు. శాండ్ అనేది కూడా అగ్రిగేటే వస్తుంది. కాకపోతే అగ్రిగేట్లో మొత్తం మనకి 2 టైప్స్, కోర్స్ అగ్రిగేట్ అంటారు, ఫైన్ అగ్రిగేట్ అంటారు. కోర్స్ అగ్రిగేట్ అంటే ఏంటంటే ఏవైతే మనకి మాలిక్యూల్స్ ఉంటాయో స్మూత్ మాలిక్యూల్స్ సైజు లార్జ్గా ఉంటే వాటిని కోర్స్ అగ్రిగేట్ అంటారు. స్మాల్ సైజ్ గ్రాన్యూల్స్ ఉన్న వాటిని ఫైన్ అగ్రిగేట్స్ అంటారు. ఇప్పుడు శాండ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ శాండ్లో ఉండే మాలిక్యూల్స్ అనేవి చాలా చిన్న సైజులో ఉంటాయి. సో శాండ్ని ఫైన్ అగ్రిగేట్ అంటాము. గ్రావెల్ కంకర్ ఏదైతే ఉందో దాన్ని, నెక్స్ట్ క్రష్డ్ స్టోన్ని, వీటిని కోర్స్ అగ్రిగేట్ అంటాం. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ aggregate is a granular material used to make concrete or mortar. కాంక్రీట్ కానీ మోటార్ని కానీ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాం అగ్రిగేట్. అగ్రిగేట్ అనేది ఒక గ్రాన్యులర్ మెటీరియల్, అంటే ఒక్కొక్క చిన్న చిన్న మాలిక్యూల్స్ గా ఉంటుంది స్ట్రక్చర్ చూడడానికి. నెక్స్ట్ కంపోజ్డ్ ఆఫ్ ఇనర్ట్ గ్రాన్యులర్ మెటీరియల్స్. అంటే ఇక్కడ అగ్రిగేట్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. శాండ్, ఇసుక, గ్రావెల్ అంటే కంకర, ఆర్ క్రష్డ్ స్టోన్ అంటే మనకి ఎర్త్లో న్యాచురల్ గా పెద్ద పెద్ద స్టోన్స్ దొరుకుతాయి కార్వింగ్ చేసేటప్పుడు, డిగింగ్ చేసేటప్పుడు. ఆ ఫౌండ్ అయిన దాన్ని క్రష్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద క్రష్ చేస్తే దాన్ని క్రష్డ్ స్టోన్ అంటారు. సో అది కూడా అది యాక్చువల్గా మనకి ఎక్కడ దొరుకుతాయి? క్వారీస్ అంటాం. ఐడియా ఉందా? క్వారీస్ అంటాం. పిక్స్ అంటే ఏంటంటే